సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గత వారం రోజులుగా రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి యూరియా విక్రయ కేంద్రాల వద్ద క్యూ లైన్లో నిలబడుతున్నప్పటికీ తమకు సరిపడా యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గజ్వేల్ మండల కేంద్రానికి ఇప్పటివరకు 7,000 మెట్రిక్ టన్నుల యూరియా అందజేయడం జరిగిందని పిఎస్సిఎస్ అధికారి బాలయ్య తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి రైతుకు పాస్ పుస్తకం పైన 2 బస్తాల యూరియాను అందజేయనున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. కేసీఆర్ ఉండగానే మసాలా దొరికింది, భూములకు ఇబ్బంది అయిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే ఏముంది, మసాలాకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు 5 ఏళ్ల కింద అదే ముచ్చట, ఇప్పుడు ఇదే ముచ్చట. ఎట్లా చేయాలి, ఎట్లా బతాయి? గోదలు దొడ్లున్నాయి, మసాలాకి ఈడున్నాం. ఇప్పుడు గోడలు ఏం కావాలి, గోదలు ఏం కావాలి, ఆడ యోసం ఏం కావాలి, ఏం కావాలి? ఇప్పుడు మాకు ఆకలి అయిపోయింది, మసాలా లేదు, మస్తు గోస అవుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది రైతులకు ఈ మసాలా లేక. అప్పుడు ఆ ప్రభుత్వం ఉండగానేమో భూములు పోతున్నాయండి, ఈ ప్రభుత్వం ఉంటే ఎప్పుడు వచ్చినా మసాలా దొరకదు. ఏం కష్టం ఇది? ఇప్పుడు మసాలా లేక రైతులకి ఎంత గోస అవుతుంది చెప్పు. సంఘం గజ్వేల్లో మన మండల పరిధిలోని గ్రామాలు 34 ఉన్నాయి. అందుకు సంబంధించిన రైతులకు అవసరాలకు నిమిత్తము యూరియా సరఫరా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఇప్పటి వరకు మన సంఘం నుంచి 7,000 బ్యాగులు సరఫరా చేయడం జరిగింది. ఈరోజు మాత్రము 5,000 బ్యాగులు వచ్చింది. దానికి అనుగుణంగా 250 టోకన్లు ఇవ్వడమైనది. అందరికీ సరిపడా యూరియా సరఫరా చేయడానికి ఆదేశాలు జారీ చేయనది. అందుకు ఫస్ట్ విడతగా ఒక రైతుకు ఎకరం ఉన్నచో 1 ఎకరం పైన ఉన్నచో 2 ఇచ్చుటకు ఆదేశాలు జారీ చేయనది. అందుకు మళ్ళీ ఒకవేళ ఎక్కువ ఉన్నచో, మన భూమి విస్తీర్ణం ఎక్కువ అయినచో ఫర్దర్ మళ్ళీ తర్వాత వచ్చి కూడా తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయనది. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ సరఫరా చేయటకు మేము అన్ని విధాలా కానీ సహకారం చేస్తామని తెలియజేయనది.